మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 7వ తారీఖు. ఈరోజు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది 10 గంటలకు ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి, కొంచెం వోలటైల్గా ఉండొచ్చు. 10 తర్వాత అట్లీస్ట్ 9:30 దాకా ఏంటంటే మనకి మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ ఈవినింగ్ 9 o'clock రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ముందుగా మన యొక్క ఇండిసెస్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఐటీ కొద్దిగా ప్రెషర్లో ఉంది నిన్న, అండ్ మీడియా కూడా ప్రెషర్లో ఉంది, మెటల్ కూడా పెద్ద ప్రెషర్లో ఉంది. ఆల్టుగెదర్ ఏంటంటే మనకి పిఎస్యు బ్యాంకు, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దీని నుంచి ఏంటంటే మనకి 70-30 రేషియో అనేది కనిపిస్తుంది. 70% బెరిష్నెస్ అండ్ 30% బుల్లిష్నెస్ అనేది ఇండియన్ ఇండిసెస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. వేరే ఏడిఆర్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే దాదాపు అన్నీ కూడా రెడ్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ డాక్టర్ రెడ్డీస్ అండర్ ప్రెషర్లో ఉంది, విప్రో కూడా ప్రెషర్లో ఉంది, ఇన్ఫోసిస్ ప్రెషర్లో ఉంది, టాటా మోటార్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్ టుగెదర్ ఏంటంటే కొద్దిగా న్యూట్రల్గా ఉంది ఫ్రెండ్స్. మనకి దీని నుంచి అయితే ఏడిఆర్స్ నుంచి నెగిటివ్ సెంటిమెంటే ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ ఒకసారి చూద్దాం. గ్లోబల్ క్యూస్లో మనకి సౌత్ కొరియా, రష్యా అండ్ ఫ్రెంచ్, చైనా ఓకే ఇవి నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే హాంకాంగ్ అండ్ యూరప్, డౌ జోన్స్, జర్మనీ, జపాన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి 60-40 రేషియో అనేది కనిపిస్తుంది. బుల్లిష్నెస్ అనేది కొంత సెంటిమెంట్ అనేది గ్లోబల్ కీస్ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు కంపెనీలు ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది లేదు ఫ్రెండ్స్. ఐ మీన్ ఏంటంటే రిజల్ట్స్ అనేది లేదు. ఇకపోతే ఫ్రెండ్స్ క్యాష్ మార్కెట్లో చిన్నగా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు గత కొన్ని రోజుల నుంచి. ఈరోజు నిన్న చూసుకున్నట్టయితే 635 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం ఇద్దరు కూడా కంబైన్డ్గా ఎగ్జిట్ అవుతున్నారు. ఎఫ్ఐఎస్, డిఐఎస్ 558 కోట్లు ఎగ్జిట్ అయ్యారు ఫ్రెండ్స్. సో ఆల్ టుగెదర్ ఏంటంటే 1194 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు డేటా అనేది ఉంది ఫ్రెండ్స్. వెరాజ్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే డెరివేటివ్ డేటా ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు. క్లయింట్ అండ్ డిఐఎస్ లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, సో ఆప్షన్ యాక్టివిటీ అనేది మనం చూసుకున్నట్టయితే పీసీఆర్ టాప్లో బేరిష్లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మైండటరీ, హోనట్, అబౌట్ ఇండియా, బోష్కు, జేకే సిమెంట్, నవీన్ ఫ్లోర్ అనేది కనిపిస్తుంది. బుల్లిష్నెస్లో ఉన్న స్టాక్స్ చూసుకున్నట్టయితే ఏబీసీ క్యాపిటల్, ఎంఎఫ్ఎస్ఎల్, బ్రిటానియా, లుపిన్, అపోలో టైర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ టాప్ ఫీచర్స్ను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. 18% దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. వేరేజ్ ఏంటంటే ప్రైస్ 0.9% ఉంది. దాని తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి కాల్పాలు అండ్ ఎస్బీఐ లైఫ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి వీటిని కూడా మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీకి వస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి 18,000 ఇక్కడ ఉన్న డేటా ప్రకారం 18,736 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఎస్జిఎక్స్ నిఫ్టీ 18,735 రౌండ్ నెంబర్ తీసుకుంటున్నాను. దాని తర్వాత నిఫ్టీ మనకి ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ 18,642 దగ్గర క్లోజింగ్ అనేది అయింది. దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ మనకి దగ్గర ఒక 90 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది జరగాలి బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో పివోట్ పాయింట్ 18,610 అనేది కనిపిస్తుంది. ఓకే, ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్లో లెవెల్స్ అనేది వాచ్ చేద్దాం ఫ్రెండ్స్, డిమాండ్ అండ్ సప్లై ఎక్కడుంది అని చెప్పేసి. వేరేజ్ నిఫ్టీకి డైరెక్ట్గా చేద్దాం. సో 30 minutes టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే 18,730 ఈ లెవెల్ అనేది 18,730 రౌండ్ నెంబర్ అనేది మనకి ఒక సప్లై జోన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి 18,600 దగ్గర మనకి కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంది మార్కెట్ డిమాండ్ జోన్లో ఉన్న. సో పివోట్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎగ్జాక్ట్గా 18,650. చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ కండిషన్ ఎలా ఉంటుందని చెప్పేసి లైవ్లో చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.